వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అమ్మ. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి ఉంటుందమ్మా. దీంట్లో ఇది ఏ అనుకుంటే బి ఏమో మనకు డిస్కౌంట్స్ ఉంటుందమ్మా. డిస్కౌంట్ ఉంటుంది. ఇందులో ఏముంటుంది అంటే మనకు ఇది ఉంటుందమ్మా. ఇది పార్ట్ 1గా వేస్తాను, ఇది పార్ట్ 2గా వేస్తానమ్మా. డిస్కౌంట్ అనేది మనకు డిస్కౌంట్ మీద ప్రతి ఒక్క క్వశ్చన్ వస్తుంది, దీని మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఓకే, డిస్కౌంట్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. డిస్కౌంట్ ప్లస్ జిఎస్టీ అంటాడు అమ్మా, లేకపోతే జిఎస్టీ. డిస్కౌంట్ అంటే రుసుము అమ్మ. ఓకే, ఇది రుసుము అండి, ఇది జిఎస్టీ. ఓకే, జిఎస్టీ మీద దీని మీద ఒక క్వశ్చన్ 100% ఉంటుంది. ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ కూడా ఉంటున్నాయి అమ్మ. ఒక్కొక్క పేపర్లో 2 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. దీని మీద మాత్రం ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి రెండు కలిపితే ఒక్కొక్కసారి 3 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయండి. చాలా సింపుల్ కాన్సెప్ట్. మీరు ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం ఎక్స్లు అవసరం లేదు, వైలు అవసరం లేదు. ఓకేనా, మనది మొత్తం ఎక్స్లు వైలు లేకుండా వితౌట్ ఫార్ములాతోనే చేయగలుగుతాం. ఓకేనా, ఇక్కడ చూడండి అమ్మా. ఫస్ట్ దీని టర్మినాలజీ మనం చూసుకోవాలమ్మా. ఫస్ట్ ఏంటిది? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల అమ్మ, కొన్న వేల. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల. అదేవిధంగా ప్రాఫిట్ అంటేనేమో లాభము. అదేవిధంగా లాస్ అంటేనేమో నష్టం. ఇంతేనమ్మా. మనకు ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు దీన్ని మనం సిపిగా చూపిస్తామమ్మా, దీన్ని మనం ఎస్పీగా, దీన్ని మనం పిగా, ప్రాఫిట్ అంటే పి, లాభం అంటే పిగా, దీన్ని ఎల్గా. చూడండి అమ్మా, మనకు కొన్న వేల మనకు ఎప్పుడే కానీ లాభం ఎప్పుడు వస్తుందమ్మా? ఈ విలువ కంటే ఇది పెద్ద ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. 100 రూపాయల వస్తువు 120కి అమ్మినప్పుడు మనకు ఎప్పుడు ఏమొస్తుంది? ఇది మనకు సిపి అయితే ఇది ఎస్పి. 100 రూపాయల ఒక ప్రోడక్ట్ మనం 120కి అమ్మినప్పుడు మనకు ఏమొస్తుంది? ప్రాఫిట్ ఎంత వస్తుంది? 20. అవునా? అదే 100 రూపాయల ప్రోడక్ట్ అనేది మనము 80 రూపీస్కి అమ్మినప్పుడు ఎంత అవుతుందమ్మా? 20 అనేది ఏంటిదమ్మా? లాస్. ఈ విధంగా మనం కనుక్కోవాలమ్మా. ఇది ఒక ప్యాటర్న్ లో ఉంటుంది. ఇంకొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్ లో అడుగుతాడు. ఇంకొకటి సిపి అనేది ఏమడుగుతానంటే 20% ప్రాఫిట్ రావడం వలన ఒక వస్తువును 180 రూపీస్కి అమ్మినానమ్మా. 20% ప్రాఫిట్ రావడం వల్ల 20% ప్రాఫిట్ తో 180 రూపీస్కి ఒక వస్తువును అమ్మినాను, అయితే కొన్న వేల ఎంత అని అడుగుతాడు. లేదా ఒక వస్తువును అమ్మడం వల్ల నాకు 20% నష్టం వచ్చింది, అయినా దాన్ని అమ్మిన వేల ఎంత లేదా కొన్న వేల ఎంత, ఈ విధంగా అడుగుతానమ్మా. జస్ట్ సింపుల్. ఇవి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. డెడ్ ఈజీ అమ్మా. దీంట్లో మీరు కష్టపడాల్సింది ఏమీ ఉండదు. ఎక్కడ ఫార్ములా యూజ్ చేయము, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒకసారి నేను ఎట్లా ఇవి ప్రాఫిట్ ఎట్లా వస్తుంది, లాభం ఎట్లా వస్తుంది, నష్టం ఎట్లా వస్తుంది అనేది ఒకసారి కాన్సెప్ట్ చూడండి. చాలా చిన్న కాన్సెప్ట్, మీకు ఒక 30 minutes లో అయిపోతుంది. బట్ నేను అంత పెద్ద వీడియో కూడా చేయను, ఎందుకంటే మీ వాల్యూ అయిన టైం నేను వృధా అయ్యాను. ఒక చూడండి అమ్మా, మనం ఏం చేసుకున్నామంటే 20% ప్రాఫిట్ వచ్చిందమ్మా. 20% ప్రాఫిట్ వచ్చిందంటే దీన్ని మనం ఏ విధంగా రాస్తాం? 20% ప్రాఫిట్ అంటే 1/5 రాస్తాం. దీన్ని ఫ్రాక్షన్ లోకి మార్చితే 1/5. 1/5 అంటే ఇది ప్రాఫిట్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం? 6/5 వేస్తాం. 6/5. అవునా? ఇది ఏమవుతుంది? ఎల్లప్పుడు కూడా ఇది సిపి అవుతుందమ్మా. సిపి అంటే కొన్న వేల అవుతుంది. ఎప్పుడు కూడా డినామినేటర్ లో ఉన్నది సిపి అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇదేమవుతుంది? ఒక్క నిమిషం అమ్మా. చూడండి అమ్మా, మనకు ఫస్ట్ 20%. చూడమ్మా, 20% అన్నాడు కదమ్మా. 20%. అవునా? 20% అంటే మనకి ఏంటిదమ్మా? 1/20% ప్రాఫిట్ వచ్చింది కదా, ఇక్కడ 5 అవుతుంది కదమ్మా. 1/5 అవుతుంది. 1/5 అవుతుంది అంటే దీన్ని ఏమంటారమ్మా? సిపి అంటారు. ఫైన్ ఏమంటారు? సిపి అంటారు. దీన్ని ఏమంటారు? ఇక్కడ ఏముందమ్మా? ప్రాఫిట్ కాబట్టి ఇది ప్రాఫిట్ అమ్మా. మరి ఎస్పి ఏది సార్? మరి 3 ఉండాలి కదా, సిపి ఉండాలి, పి ఉండాలి, ఎస్పి ఉండాలి కదా. అవును, సిపి ప్లస్ పి ఏమవుతుంది? ఇది 6 అవుతుంది. 6 అనేది ఏంటిదమ్మా? ఎస్పి అవుతుంది. ఇంకోటి చూద్దామమ్మా. 25% ప్రాఫిట్ అన్నాను అనుకో. 25% ప్రాఫిట్ అన్నప్పుడు ఏమవుతుంది? అది ఇప్పుడు దీన్ని మన ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలంటే 1/4 అవుతుంది. 1/4. ఈ 4 అనేది ఏమవుతుందమ్మా? సిపి అవుతుంది. ఇదేమవుతుంది? పి అవుతుంది.
పి అంటే ఏంటిది ప్రాఫిట్. మరి ఎస్పి ఏమవుతుంది, వీటికి సమ్ చేసినాం అనుకోండి, ఇదేమవుతుంది ఎస్పి అవుతుంది. ఎస్పి అంటే ఏంటిది అమ్మిన వేల, సెల్లింగ్ ప్రైస్, ఇది కొన్న వేల, ఇది ప్రాఫిట్. ఒకవేళ దీన్ని మనం 20% నష్టానికి అమ్మినాం అనుకో, 20% లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు ఇది ఏమవుతుందమ్మా 1/5 అవుతుంది. 5 అనేది ఏంటిదమ్మా సిపి. అవునా, ఇదేంటిదమ్మా 1 అనేది లాస్, ఇక్కడనేమో ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ లాస్. లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, వీటి మధ్య డిఫరెంట్ ఎంత అమ్మా 4 అనేది ఏంటిది, 4 అనేది ఎస్పి. అంటే 5 రూపాయల వస్తువును మనం 4 రూపాయలకు అమ్మినాం కాబట్టి 1 రూపాయి అనేది నష్టం వచ్చింది. ఇక్కడ 5 రూపాయల వస్తువును మనము 5 రూపాయల వస్తువును 6 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాభం వచ్చింది. అప్పుడు ఇది కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కొన్న వేల కంటే అమ్మిన వేల తక్కువగా ఉంటుంది. గమనించాలి, ఇక్కడ 25% మనకు లాస్ వచ్చిందమ్మా. లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దీన్ని 1/4. ఈ 1/4 అనేది ఏంటిదమ్మా సిపి. ఇదేంటిదమ్మా లాస్, ఎల్ అంటే లాస్. మరి ఇక లాస్ వచ్చింది కాబట్టి భేదం తీసుకోవాలి. భేదం తీసుకున్నప్పుడు ఏమవుతుందమ్మా 3 అనేది ఏంటిదమ్మా ఎస్పి. ఈ విధంగా మనకు ఒక ఫ్రాక్షన్ లో తీసుకున్నప్పుడు ఏది ఏమవుతుంది అనేది మనం నేర్చుకుంటాము. ఓకేనా, ఏది ఏమున్నదని మనం నేర్చుకుంటాం. ఇది ఇక మనకు ప్రాఫిట్ అండ్ లాస్ మనకు వచ్చేసినట్టమ్మా. మీకు సింపుల్ లాలీపాప్ లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, దీంట్లో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది కాన్సెప్ట్ అమ్మా, చాలా సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకుందాం, తర్వాత డిస్కౌంట్ గురించి నేర్చుకుందాం. దీని మీద నేను ఒక 5 క్వశ్చన్స్ చెప్తాను, 5 క్వశ్చన్స్ చెప్తాను, అది మీరు ఈజీగా చేసుకుంటారు. ఓకేనా, ఇదొక వీడియో ఉంటుందమ్మా, తర్వాత మనం డిస్కౌంట్ గురించి నేర్చుకుందాం. ఓకే, చూడమ్మా, ఇవన్నీ కూడా టెట్లో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామ్స్ అమ్మా 2025లో. ఓకే, ఇక్కడ చూడండి, 72కు కొనుగోలు చేసిన బొమ్మ 80కి అమ్మబడింది, లాభ శాతం ఎంత? ఇక్కడ మనము ఎప్పుడే కానీ లాభం కానీ నష్టం కానీ కొన్న వేల పైన చేస్తామమ్మా. లాభం కానీ నష్టం కానీ కొన్న వేల పైన చేస్తాము. డిస్కౌంట్ అన్నది మాత్రమే మనము ఎంఆర్పి పై చేస్తాము. ఓకే, అది అప్పుడు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము. ఫస్ట్ అయితే చూడండి, ఎప్పుడే కానీ లాభం కానీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎప్పుడు కూడా మనం సిపి పైన వేస్తాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కొన్న వేల పైననే వేస్తాము. అదేవిధంగా అమ్మిన వేల పైన ఎప్పుడు చేయము, కొన్న వేల పైన చేస్తాము, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే, ఇక్కడ ఏంటిదమ్మా ఫస్ట్ మనము ఇక్కడ ఏంటిది, ఇది సిపి అవుతుంది, ఇది ఎంత అవుతుంది ఎస్పి అవుతుంది. మనకు సిపి అనేది 72 ఉంది, 80 అనేది సిపి అనేది 72, ఎస్పి అనేది 80 ఉంది. మనకి ఏం అడుగుతుండు, లాభ శాతం అడుగుతుండు. అంటే ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది అంటే లాభమే. ఎంత డిఫరెంట్ ఉందమ్మా, 72 నుంచి 8 డిఫరెంట్ ఉంది. 8 ఇది 72 అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ చేయండి అమ్మా. క్యాన్సిల్ చేస్తే ఇంటూ 100, ఎందుకు లాభ శాతం అడిగింది కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు చూడండి అమ్మా, 8 1 8 9గా 100/9 అవుతుంది. కింద 9 ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ క్యాన్సల్, ఈ ఆప్షన్ క్యాన్సల్. ఇక్కడ చూడండి అమ్మా, ఎంతలో అవుతుంది 9 10లా 99 1/9. ఇదే కదమ్మా ఆన్సర్, ఈ విధంగా పెట్టచ్చు. ఇక్కడ చూడండి, ఒక వస్తువు విలువ 2400 నుండి 2000కు తగ్గింది, తగ్గిన శాతం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందమ్మా 400 తగ్గింది. 400 రాసుకోండి. దేనిపైన చేస్తాము, ఇది దీనిపైన 2400 పర్సెంటేజ్ అడిగింది కాబట్టి 100. ఇక్కడ చూడండి 20 క్యాన్సల్, 4 1 4 6. ఇక్కడ ఏమైంది 2 3 250 50/3. లాస్ట్ కింద 3 ఏమేమి ఉంది, 3 ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇది ఆప్షన్ పోయింది, ఇది ఆప్షన్ పోయింది. ఇక్కడ 2 కదమ్మా, 2 కాబట్టి ఇక చూడండి 3 1 3, ఇక్కడ 2 ఉంటాయి. 3 6 18 అంటే 2/3 2/3 16 2/3%. ఇది కదా, ఈ విధంగా ఒక వస్తువు 5% లాభంతో 1260 రూపాయలకు అమ్మబడింది. అయితే కొన్న వేల ఎంత? మనకు 5% మనం ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎంత అవుతుంది 1/20 అవుతుంది. లాభం అన్నాడు, లాభం అన్నప్పుడు ఏం చేయాలి, మనకు 21 అంటే 21/20 అవుతుంది. ఇక 21 అనేది ఏమైంది 1260 అయింది. ఇది 20 కావాలి మనకు. 20తోనే ఏమవుతున్నాయి, అన్ని పోతున్నాయి. అవునా, ఇక్కడ చూడండి మన 21తో కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు 0 ఉంది, 2 zeros ఉంటాయి అమ్మ. 2 zeros ఎక్కడ ఉన్నాయి, ఇది పోయింది, ఇది పోయింది, మిగతా 2 zeros ఉన్నాయి. ఇక్కడ చూడండి 21 1 ఇక్కడ ఏమవుతుందో ఫస్ట్ మనము
ఇక్కడ చూడండి ఫస్ట్ 3తో చేద్దాం మనం. 3 ఏళ్ళ 21, 3 నెలల 3 రెంట్ల 0. ఇక్కడ ఎంత 7 6 42. అంటే ఇక్కడ ఏమవుతుంది అప్పుడు ఇంటూ 600 చేయొచ్చు. 600 2 6 1200, ఈ విధంగా 1200. కాబట్టి మన ఆన్సర్ ఈ విధంగా. రవి ఒక పాత టెలివిజన్ను 4500కు కొని దాన్ని 500తో మరమ్మతులు చేయించి 6000కు అమ్మిండు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దమ్మా. 4500 కొన్నాడమ్మా. కొని ఏం చేసిండు? సెకండ్ హ్యాండ్ది కొన్నాడు. ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ది కొని ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేసిండు? 500 బట్టి రిపేర్ చేసిండు. ఇక ఇది ఇట్లా అయితే మన దగ్గర ఇంకా రిపేర్లు అయితే కానీ ఏం చేసిండు? మొత్తం ఎంత అయింది అప్పుడు? 4500. ఇది ఒక 500. ఎంత అయిందమ్మా? 5000 అయింది. 5000 అయింది. పాపం ఇది మన దగ్గర ఉంటే ఇంకా రిపేర్ వస్తుందని ఏం చేసిండు? దీన్ని 6000కి అమ్మిండు. అవునా? 6000కి అమ్మిండు. సో మనకి ఎంత, వాడికి ఎంత లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే, ఎందుకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే లాభం వచ్చింది. ఎందుకు? ఆల్రెడీ మరమ్మతులు చేయించినా కానీ 6000కి అమ్మిండు. 6000 కంటే ఎంత లాభం వచ్చింది? 1000 రూపాయలు లాభం వచ్చింది. అవునా? 1000 రూపాయలు లాభం వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తామో ఇక్కడ 1000 రూపాయలు బై 5000 ఇంటూ 100. అరే ఏమన్నాడు? లాభ శాతం ఎంత? లాభం వచ్చింది కాబట్టి మనకు లాభ శాతం ఎంత? అన్ని లాభ శాతాల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండమ్మా, 2 zeros క్యాన్సల్, 2 zeros, 3 zeros క్యాన్సల్, 3 zeros క్యాన్సల్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 100 ఉంది. అవునా? అప్పుడు ఏముందా? 5 1 జా 5 2 జా 20%. 20% ఏముందమ్మా? ఇక్కడ ఉంది. ఇది ఆన్సర్. ఇక్కడ చూడండమ్మా, ఒక బొమ్మ అమ్మిన వేళ 1080 రూపీస్. దీనిపై దుకాణదారునికి 20% లాభం వస్తే బొమ్మ కొన్న వేళ ఎంత? ఇక్కడ ఏంటమ్మా? పర్సెంటేజ్ దీన్ని మనం కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అప్పుడు? 1/5 అవుతుంది. 1/5 అంటే లాభం అన్నమాట. లాభం అంటే 6/5. 6 అనేది కాస్త ఏమైందమ్మా? 1080 అయింది. 1080 అయింది. ఇది ఎంత అవుతుందమ్మా? 5తో ఎక్కడైనా పోతుందా? 5తో అన్ని పోతున్నాయి. ఇది ఒక్కటి పోదు. ఇది కాదు ఆన్సర్. అవునా? ఇది కాదు కాబట్టి మనకు 5తో ఇది కూడా పోదు. 5తో పోదు కాబట్టి ఇవి రెండు పోతాయి. ఈ రెండిట్లలో మనకు ఆన్సర్ కావాలి. అవునా? ఇక్కడ చూడండమ్మా, 6 అనేది ఇంత అయింది. మరి ఇది అనేది ఎంత అవుతుందమ్మా? దీనికంటే తక్కువనే అవుతుంది కదా. 6 కంటే ఇది 6తో మల్టిప్లై చేసినప్పుడే 1080 అయింది. ఇది 5తో మల్టిప్లై, దీనికంటే ఇది చిన్నగా ఉన్నా కాబట్టి దీనికంటే విలువ చిన్నగానే వస్తుంది కదా. ఇది పెద్దగా ఉంది, చిన్నగా వస్తుంది. అవునా? అంటే 1080 కంటే చిన్నగా ఉండాలి కదా. ఇదే కాబట్టి మన ఆన్సర్. అంటే మనం లెక్క చేయకుండా కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈ విధంగా చేయొచ్చు. ఒకవేళ లెక్క చేద్దాము. చూడండి, 6 1 6 ఎంత మిగిలింది? 48. 8 అవుతుంది 0. ఇక్కడ చూడండి 180, 18 5 90, 0 వచ్చిందమ్మా 900. ఈ విధంగా చేయొచ్చమ్మా. ఇది మన కాన్సెప్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇంకా కొన్ని లెక్కలు చెప్తాను. ఓకే, చూడమ్మా, ఇవన్నీ కూడా టెట్లో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామ్స్ అమ్మా 2025లో. ఓకే, ఇక్కడ చూడండి, 72కు కొనుగోలు చేసిన బొమ్మ 80కి అమ్మబడింది. లాభ శాతం ఎంత? ఇక్కడ మనము ఎప్పుడే కానీ లాభం కానీ నష్టం కానీ కొన్న వేల పైన చేస్తామమ్మా. లాభం కానీ నష్టం కానీ కొన్న వేల పైన చేస్తాము. డిస్కౌంట్ అన్నది మాత్రమే మనము ఎంఆర్పి పై చేస్తాము. ఓకే, అది అప్పుడు చెప్తున్నప్పుడు మనం చెప్తున్నాము. ఫస్ట్ అయితే చూడండి, ఎప్పుడే కానీ లాభం కానీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎప్పుడు కూడా మనం సిపి పైన వేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కొన్న వేల పైననే వేస్తాము. అదేవిధంగా అమ్మిన వేల పైన ఎప్పుడు చేయము, కొన్న వేల పైన చేస్తాము. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే, ఇక్కడ ఏంటిదమ్మా, ఫస్ట్ మనము ఇక్కడ ఏంటిది, ఇది సిపి అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఎస్పి అవుతుంది. మనకు సిపి అనేది 72 ఉంది, 80 అనేది సిపి అనేది 72, ఎస్పి అనేది 80 ఉంది. మనకి ఏం అడుగుతుండు? లాభ శాతం అడుగుతుండు. అంటే ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది అంటే లాభమే. ఎంత డిఫరెంట్ ఉందమ్మా? 72 నుంచి 8 డిఫరెంట్ ఉంది. 8 ఇది 72, ఇది 72 అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ చేయండి అమ్మా. క్యాన్సిల్ చేస్తే ఇంటూ 100. ఎందుకు? లాభ శాతం అడిగింది కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు చూడండి అమ్మా, 8 1 8 9 100/9 అవుతుంది. కింద 9 ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ క్యాన్సల్, ఈ ఆప్షన్ క్యాన్సల్. ఇక్కడ చూడండి అమ్మా, ఎంతలో అవుతుంది? 9 10 99 1/9. ఇదే కదా మన ఆన్సర్. ఈ విధంగా పెట్టచ్చు. ఇక్కడ చూడండి, ఒక వస్తువు విలువ
2400 నుండి 2000కు తగ్గింది. తగ్గిన శాతం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందమ్మా? 400 తగ్గింది. 400 రాసుకోండి. దేనిపైన చేస్తాము? ఇది దీనిపైన 2400 పర్సెంటేజ్ అడిగింది కాబట్టి 100. ఇక్కడ చూడండి 20 క్యాన్సిల్, 4 1 4 6. ఇక్కడ ఏమైంది? 2 3 జా 2 50 జా 50/3. లాస్ట్ కింద 3 ఏమేమి ఉంది? 3 ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇది ఆప్షన్ పోయింది, ఇది ఆప్షన్ పోయింది. ఇక్కడ 2 కదమ్మా, 2 కాబట్టి ఇక చూడండి 3 1 3. ఇక్కడ 2 ఉంటాయి. 3 6 18 అంటే 2/3 2/3 16 2/3%. ఇది కదా. ఈ విధంగా ఒక వస్తువు 5% లాభంతో 1260 రూపాయలకు అమ్మబడింది. అయితే కొన్న వేల ఎంత? మనకు 5% మనం ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎంత అవుతుంది? 1/20 అవుతుంది. లాభం అన్నాడు. లాభం అన్నప్పుడు ఏం చేయాలి? మనకు 21 అంటే 21/20 అవుతుంది. ఇక 21 అనేది ఏమైంది? 1260 అయింది. ఇది 20 కావాలి మనకు. 20తోనే ఏం పోతున్నాయి? అన్ని పోతున్నాయి. అవునా? ఇక్కడ చూడండి మన 21తో కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు 0 ఉంది. 2 zeros ఉంటాయమ్మా. 2 zeros ఎక్కడ ఉన్నాయి? ఇది పోయింది, ఇది పోయింది. మిగతా 2 zeros ఉన్నాయి. ఇక్కడ చూడండి 21 1 జా. ఇక్కడ ఏమవుతుందో ఫస్ట్ మనము ఇక్కడ చూడండి ఫస్ట్ 3తో చేద్దాం మనం. 3 ఏళ్ళ 21, 3 నల్ల 3 రెంట్ల 0. ఇక్కడ ఎంత? 7 6 42. అంటే ఇక్కడ ఏమవుతున్నప్పుడు ఇంటూ 600 చేయొచ్చు. 600 2 6 జా 1200. ఈ విధంగా 1200. కాబట్టి మన ఆన్సర్ ఈ విధంగా. రవి ఒక పాత టెలివిజన్ను 4500కు కొని దాన్ని 500లతో మరమ్మతులు చేయించి 6000కు అమ్మిండు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దమ్మా. 4500లకు కొన్నాడమ్మా. కొని ఏం చేసిండు? సెకండ్ హ్యాండ్ది కొన్నాడు. ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ది కొని ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేసిండు? 500 రూపాయల బట్టి రిపేర్ చేసిండు. ఇక ఇది ఇట్లా అయితే మన దగ్గర ఇంకా రిపేర్లు అయితే కానీ ఏం చేసిండు? మొత్తం ఎంత అయింది అప్పుడు? 4500. ఇది ఒక 500. ఎంత అయిందమ్మా? 5000 అయింది. 5000 అయింది. పాపం ఇది మన దగ్గర ఉంటే ఇంకా రిపేర్ వస్తుందని ఏం చేసిండు? దీన్ని 6000కి అమ్మిండు. అవునా? 6000కి అమ్మిండు. సో మనకి ఎంత? వాడికి ఎంత లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే, ఎందుకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే లాభం వచ్చింది. ఎందుకు? ఆల్రెడీ మరమ్మతులు చేయించినా కానీ 6000కి అమ్మిండు. 6000 కంటే ఎంత లాభం వచ్చింది? 1000 రూపాయలు లాభం వచ్చింది. 1000 రూపాయలు లాభం వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామో ఇక్కడ 1000 రూపాయలు బై 5000 ఇంటూ 100. అరే ఏమన్నాడు? లాభ శాతం ఎంత? లాభం వచ్చింది కాబట్టి మనకు లాభ శాతం ఎంత? అన్ని లాభ శాతాల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండమ్మా 2 zeros క్యాన్సల్, 2 zeros 3 zeros క్యాన్సల్, 3 zeros క్యాన్సల్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 100 ఉంది. అవునా? అప్పుడు ఏముందో 5 1 జా 5 2 జా 20%. 20% ఏముందమ్మా? ఇక్కడ ఉంది. ఇది ఆన్సర్. ఇక్కడ చూడమ్మా ఒక బొమ్మ అమ్మిన వేళ 1080 రూపీస్. దీనిపై దుకాణదారునికి 20% లాభం వస్తే బొమ్మ కొన్న వేళ ఎంత? ఇక్కడ ఏంటమ్మా? పర్సెంటేజ్ దీన్ని మనం కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు 1/5 అవుతుంది. 1/5 అంటే లాభం అన్నమాట. లాభం అంటే 6/5. 6 అనేది కాస్త ఏమైందమ్మా? 1080 అయింది. 1080 అయింది. ఇది ఎంత అవుతుందమ్మా? 5తో ఎక్కడైనా పోతుందా? 5తో అన్ని పోతున్నాయి. ఇది ఒక్కటి పోదు. ఇది కాదు ఆన్సర్. అవునా? ఇది కాదు కాబట్టి మనకు 5తో ఇది కూడా పోదు. 5తో పోదు కాబట్టి ఇవి 2 పోతాయి. ఈ రెండిట్లలో మనకు ఆన్సర్ కావాలి. అవునా? ఇక్కడ చూడండమ్మా 6 అనేది ఇంత అయింది. మరి ఇది అనేది ఎంత అవుతుందమ్మా? దీనికంటే తక్కువనే అవుతుంది కదా. 6 కంటే ఇది 6తో మల్టిప్లై చేసినప్పుడే 1080 అయింది. ఇది 5తో మల్టిప్లై, దీనికంటే ఇది చిన్నగా ఉన్నా కాబట్టి దీనికంటే విలువ చిన్నగానే వస్తుంది కదా. ఇది పెద్దగా ఉంది, చిన్నగా వస్తుంది. అవునా? అంటే 1080 కంటే చిన్నగా ఉండాలి కదా. ఇదే కాబట్టి మన ఆన్సర్. అంటే మనం లెక్క చేయకుండా కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈ విధంగా చేయొచ్చు. ఒకవేళ లెక్క చేద్దాము. చూడండి 6 1 6 ఎంత మిగిలింది? 48. 8 అవుతుంది 0. ఇక్కడ చూడండి అమ్మా 180. 18 5 90 0 వచ్చిందమ్మా 900. ఈ విధంగా చేయొచ్చమ్మా. ఇది మన కాన్సెప్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇంకా కొన్ని లెక్కలు చెప్తాను. ఓకే.